అవును, రాకడ చాలా సమీపిస్తుంది, రాకడ చాలా దగ్గరగా ఉంది. ప్రపంచ పరిస్థితుల్ని చూస్తుంటే ఆయన చాలా సమీపంగా ఉన్నట్లుగాను, ఆయన చెప్పినట్లుగా ద్వారము యొద్దనే నిలుచోనున్నాను అన్న మాట నెరవేర్పుకు అత్యంత సమీపంగా కనబడుతుంది. అవును, ఆయన రావడానికి చాలా దగ్గర పోలికలు కనబడుతున్నాయి. మీకు అర్థమయ్యేటట్లు కొన్ని సూచనలు ఇస్తాను, చూడండి ఒకసారి. బైబిల్ గ్రంథం ప్రకారంగా ఇటు నేను రెఫరెన్స్ చెప్పలేదే. బైబిల్ గ్రంథం ప్రకారంగా క్రూర మృగపు తల మీద 10 కొమ్ములు ఉండడం చూస్తున్నాం. అవునా? ఒక్కొక్క కొమ్ము ఒక్కొక్క అధికారానికి సూచన. సరిగ్గా 10 దేశాల పరిపాలన రాబోతుంది అని బైబిల్ కూడా చాలా స్పష్టంగా సెలవిస్తుంది. 10 దేశాలు. ఓకే, 10 కొమ్ములు అంటే 10 దేశాలని అర్థం. అంటే ప్రపంచం మొత్తం కూడా 10 దేశాలు కలిసి పరిపాలించే రోజు దగ్గరలోనే ఉంది. ఐక్యరాజ్య సమితి దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయడం ప్రారంభించింది. ఐక్యరాజ్య సమితి దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయడం ప్రారంభించింది. నాకు తెలిసి ఇంకో 10-15 సంవత్సరాల్లో ఆ ఏర్పాట్లు మ్యాక్సిమం పూర్తయిపోతాయి. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను కదా. చాలా తొందరలోనే 10 దేశాల పరిపాలన రాబోతుంది. ఎందుకు 10 దేశాల పరిపాలన వస్తుందో తెలుసా? యుద్ధాలు జరగబోతున్నాయంట. దేశంపైకి దేశాలు, రాజ్యాల మీదకి రాజ్యాలు లేవబోతున్నాయి. యుద్ధాలు సంభవిస్తాయి. అలా యుద్ధాలు సంభవించినట్టు బైబిల్ చెప్పిన ప్రకారం అలాంటి యుద్ధాలు సంభవించినప్పుడు ఈ యుద్ధాలను ఆపడానికి ఒక పని చేద్దామని చెప్పేసి అందరూ కలిసి ఏం చేస్తారంటే, ఈ గొడవలు ఆపేద్దాం, ఎవరు యోగ్యులో ప్రపంచాన్ని వారు పరిపాలిస్తారు, అగ్రరాజ్యాలు ప్రపంచాన్ని పరిపాలించడానికి అవకాశం ఇద్దాం అని చెప్పి, ప్రపంచంలో ఎన్ని అగ్రరాజ్యాలు ఉన్నాయో చూస్తే ఆ సమయానికి 10 ఉంటాయి. 10 అగ్రరాజ్యాలే ఉంటాయి. 10 గొప్ప దేశాలు, అగ్రరాజ్యాలు, సంపన్న దేశాలు ప్రపంచాన్ని పరిపాలించే రోజు వస్తుంది. ఈ 10 దేశాలు కొన్నాళ్ళు బాగా పరిపాలిస్తారు, గొడవలు యుద్ధాలు ఏముండవు. ఈ పరిపాలన బాగా జరుగుతుంటే బైబిల్ సెలవిస్తుంది, క్రూర మృగములో నుండి ఒక చిన్న కొమ్ము పైకి వచ్చుట నేను చూచి తిని, ఆ చిన్న కొమ్ముకు అవకాశం ఇవ్వడానికి 3 కొమ్ములను పెరికివేయబడెను అంట. 3 దేశాలు ఒక చిన్న దేశానికి సపోర్ట్ చేసి, మా అధికారము, మా సంపన్నత మొత్తం వీరికి ఇవ్వబోతున్నామని ఒక దేశాన్ని అధికారిగా నిలబెడతారు. 3 దేశాలు ఒకే దేశానికి అధికారం ఇచ్చే సమయానికి మొత్తం ప్రపంచాన్ని ఆ ఒక్క దేశమే పరిపాలించేటట్లు పరిస్థితులు మారిపోతాయి. మిగతా 7 దేశాలు కూడా తమ అధికారాన్ని వారికి ఇచ్చేస్తారు. అప్పుడు ఆ చిన్న కొమ్ము ప్రపంచాన్ని పరిపాలించే దేశం అవుతుంది. అప్పుడు ప్రపంచ నియంతైన అబద్ధ క్రీస్తు ఈ ప్రపంచాన్ని పరిపాలించే రోజు అన్నమాట అది. ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ ఎంత దగ్గరలో ఉన్నాయి తెలుసా? ఇంకో 15-20 సంవత్సరాల్లో మనం వీటిని కళ్ళారా జరగడం చూస్తాం. ఆ తర్వాత ఒక 25-30 సంవత్సరాల్లో అబద్ధ క్రీస్తు అంటే అబద్ధ క్రీస్తు వాడు బయలుపడే అవకాశం కూడా ఉంది. మనకు దినము తెలీదు, గడియ తెలీదు, కానీ అంచనా కోసం సూచనలు అయితే కనబడుతున్నాయి. మీకు సింపుల్గా చెప్తాను. ఒకప్పుడు రేషన్ కార్డు విలువ చాలా ఎక్కువ కదా, అవునా? ఎన్ని సంవత్సరాల క్రితం? ఓ 15-20 సంవత్సరాల క్రితం రేషన్ కార్డు అంటే సరే. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. మొదటిసారి గెలిచాడు, రెండవసారి గెలిచే సమయానికి ఏమొచ్చేసింది? అప్పటికే ఆధార్ కార్డు తీసుకొచ్చేసారు. అంటే ఒక 10 సంవత్సరాల్లో ఆ రోజు మొత్తం వాతావరణం మారిపోయింది. ఆధార్ కార్డు వచ్చేసింది. ఇప్పుడు ఆధార్ కార్డు వచ్చేసి ఎన్ని సంవత్సరాలు అయింది? దాదాపుగా ఓ 15 సంవత్సరాల పైనే అయింది, అవునా? రైట్. నేను దాదాపుగా 15 సంవత్సరాల క్రితమే ఈ మాట చెప్పాను, ఆధార్ కార్డు కూడా పోతుంది, ఏటీఎం కార్డు లాగా ఆల్ ఇన్ వన్ కార్డు వస్తుంది అని చెప్పాను. ఈ మాట యూట్యూబ్లో, ఫేస్బుక్లో కూడా అప్లోడ్ చేశాం. నేను ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం చెప్పాను. ఇదేదో ప్రవచనం కాదు, స్పష్టంగా జరగబోయే విషయం అది. ఏటీఎం కార్డు లాంటి ఒక కార్డు రాబోతుంది. అది ఆల్ ఇన్ వన్ కార్డు అన్నమాట. అన్నిటికీ ఇంకా అదే ఉపయోగపడుతుంది. దాంట్లోనే పాన్ కార్డు ఉంటుంది, దాంట్లోనే ఆధార్ కార్డు ఉంటుంది, దాంట్లోనే రేషన్ కార్డు ఉంటుంది, దాంట్లోనే నీ ఓటర్ ఐడి ఉంటుంది, దాంట్లోనే నీ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది. మీకు జ్ఞాపకం ఉందా? ఒకప్పుడు ఏటీఎం కార్డు మధ్యలో చిప్ ఉండేది కాదు, సిమ్ కార్డుకి. అలాంటి చిప్ ఇప్పుడు ఎక్కడుంది? ఏటీఎం కార్డుకు ఉంది, అవునా? అలాంటి చిప్ కలిగినటువంటి ఆల్ ఇన్ వన్ కార్డు వస్తుంది.
ఏమో ఇంకా ఈ 5 సంవత్సరాల్లోనే రావచ్చు. ఈ ఆల్ ఇన్ వన్ కార్డు వచ్చిన తర్వాత మరలా ఓ 10 సంవత్సరాలకు అది మారిపోతుంది ఖచ్చితంగా. ఈ ఆల్ ఇన్ వన్ కార్డు వచ్చిన తర్వాత ఏం అలవాటు చేస్తారో తెలుసా మనకి? స్వైప్ల లెక్కలోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత దీని అంతటిని ఏఐ ద్వారా అంత్యబద్ధ క్రీస్తు స్పీడప్ చేయబోతున్నాడు. వాడి కోసమే ఇవన్నీ ఏర్పాట్లు. ఏఐ వచ్చేసిందని గొప్ప ఆనందంతో సంబరపడిపోతున్న మానవాళి మొత్తానికి ఒక హెచ్చరిక. ఏ వచ్చింది? కాదు, అంత్యబద్ధ క్రీస్తు పరిపాలన కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ నానో చిప్తో కొన్నాళ్ళు గడుస్తుంది, అదొక 10 సంవత్సరాలు గడవచ్చేమో. ఆ తర్వాత డైరెక్ట్గా మనిషి మీద ముద్రలు వేయాలి, మనిషి లోపటే బెట్టేసేయాలనే ఆలోచనలు వచ్చేస్తాయి. అప్పటికి సంఘం, బైబిల్ ఏమైనా చెప్తుంది సంఘాన్ని? ఎవరు వేసుకొని హెచ్చరిక సంఘానికి ఉంది. అప్పుడు మనం చాలా ఇబ్బందులు పాలవుతాం. మనమేమో ముద్రలు వేసుకోవడానికి బైబిల్ ఒప్పుకోవట్లే మనకి. మేము వేసుకోమంటాం. నీకు రేషన్ కట్, కరెంట్ కట్, నువ్వు షాప్కి వెళ్ళిన తర్వాత నీకు ఏ సరుకులు ఇవ్వరు, నీ డబ్బులున్నా ఇవ్వరు. ఎందుకంటే ఖచ్చితంగా అది ఈ లోపల ఉండాలంటారు. ఇవన్నీ జరగడానికి ఎంతకాలం పట్టొచ్చు? గట్టిగా 3 దశాబ్దాలు వేసుకుంటే 30 సంవత్సరాలు కావచ్చేమో. 30 సంవత్సరాలు ఇవి జరగొచ్చేమో. ఎంత దగ్గరగా ఉందో చూడండి రాకడ. అంటే ఇప్పుడు పుట్టిన చిన్నపిల్లలు ఉన్నారే, వాళ్ళు 30 సంవత్సరాల వయసు వచ్చేసరికి మొత్తం ప్రపంచ పరిస్థితులన్నీ దేవుడు చెప్పినట్టుగా రాకడలు ప్రారంభమైపోవచ్చేమో. అంత దగ్గర 50-60 సంవత్సరాలు అయితే ఏం గడవదు నాన్న. నీకు అర్థమైపోతుందిగా. మొత్తం ప్రపంచం మొత్తం ఒక్క దేశం పరిపాలించేటట్లు టెక్నాలజీ మారిపోతుంది. ప్రపంచ వాణిజ్య కేంద్రం భూమికి మధ్యలో నుండి ప్రారంభం కాబోతుంది. దేవుని ప్రజ, చాలా ప్రమాదం పోంచుంది. ఏమో రాకడ వచ్చే వరకు నువ్వు ఉంటావో ఉండవో తెలియదు, కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో, ఆయన రాకడ ఆలస్యం అవ్వచ్చు, కానీ అప్పటి వరకు నీవు ఆయుష్తో ఉంటావో లేదో గ్యారంటీ లేదు. కాబట్టి ఈ రోజు నుండి ఆయన కొరకు సిద్ధపడడం నేర్చుకుందాం. ఈ రోజు నుండి సిద్ధపడదాం. ఆమేన్. మనకు సిద్ధపాటు చాలా అవసరం. సిద్ధపాటుకు ముందు దిద్దుబాటు అవసరం. అందుకే నా ప్రోగ్రాం పేరేమిటి? దిద్దుబాటే సిద్ధపాటు అని. గడిచిన 19 సంవత్సరాలుగా అదే స్లోగన్ ఇస్తూ పరిగెడుతున్నాను. దిద్దుబాటే సిద్ధపాటు. దిద్దుబాటు లేకపోతే సిద్ధపాటు లేదు. మనల్ని మనం ప్రతిరోజు సరి చేసుకుందాం. నాలో, మీలో, మనందరిలో దేవునికి నచ్చనివి, ఆయాసకరమైనవి ఉంటాయి. దేవుడు మనకు దాన్ని అర్థమయ్యేటట్లు చేసే వరకు మనమే కరెక్ట్ అనుకుంటాం, మన మాటే కరెక్ట్ అనుకుంటాం. ఒకరోజు దేవుడు మన కళ్ళు తెరుస్తాడు, మనకు స్పృహ కలిగేటట్లు చేస్తాడు. ఆ రోజైనా సరే మనం మారకపోతే దేవుడు ఉమ్మివేస్తాడు మనల్ని. మీరు చెప్పండి, 10 మంది కన్యకల్లో 5గురు విడవబడ్డారు కదా. వారు విడవబడ్డానికి కారణం ఏమిటి? సిద్ధపాటు లేదు. వారి చేతుల్లో తైలం లేదు. అవును, ఎంతమంది పడుకున్నారు, ఎంతమంది మెలుకున్నారు? ఒకసారి బైబిల్ తెరిచి చూడండి. 5గురు అని ఉందా నిజంగానే? మత్తయి సువార్త 25వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 25:5లో పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. నాకు 5గురిని చూపించండి, అక్కడ 5గురు పడుకున్నారనే మాట ఉందా? కానీ ఎలాగ అలవాటైంది మనకి? తాతల నాటి నుండి మాట్లాడుకుంటున్నాం. సండే స్కూల్ మొత్తానికి తెలిసదే. 5గురు పడుకున్నారు, 5గురు మెలకుగా ఉన్నారు. విడవబడ్డానికి కారణం నిద్రపోవడం కాదు, నూనె సమకూర్చుకోకపోవడం. మీకు ఒక విషయం తెలుసా? ఈ బుద్ధి లేని సంఘం ఎందుకు విడవబడిందో తెలుసా? నూనె సమకూర్చుకోకపోవడం ఒకటి. రెండవది, నూనె సమకూర్చుకునే అవకాశాన్ని పోగొట్టుకున్నారు వాళ్ళు. ఈ నూనె ఎక్కడ దొరుకుతుంది? షాపులోనా? నా బంగారు తల్లి, నూనె ఎక్కడ దొరుకుతుంది? అసలు నూనె అంటే ఏమిటి? పోనీ అది చెప్దాం. నూనె అంటే ఏమిటి? అది నూనె అంటే వాక్యము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నూనె అంటే పరిశుద్ధాత్ముడు అని, నూనె అంటే ప్రార్థన అని కొన్ని పోలికలు మన పెద్దవాళ్ళు పోల్చారు. కానీ బైబిల్లో ప్రతి పోలిక ఒకే చోట ఒకేలా లేదు. ఒక పోలిక మరొక చోట మారుతూ వచ్చింది. ఉదాహరణకి మీరు చెప్పండి,
ఆయన యందు విశ్వాసం ఉంచిన వాని కడుపులో జీవజల నది ప్రవహిస్తుంది. ఈ జీవజల నది అంటే ఏమిటి? వాక్యం కదా అని బైబిల్లో లేదు. జీవజల నది అంటే వాక్యము కాదు, పరిశుద్ధాత్మ దేవునితో పోల్చబడింది. ఆమేన్. అందుకే యేసుప్రభు అంటాడు, పొందబోవు ఆత్మను గూర్చి నేను ఇలాగూ చెప్పి తిని, నా యందు విశ్వాసం ఉంచువని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించును అని చెప్పి, నేను పొందబోయే ఆత్మను గూర్చి చెబుతున్నాను అంటాడు వెంటే కింద. ఇలాగూ మనం ప్రతి పోలిక మనకు నచ్చినట్లు అమర్చేసుకున్నాం, అలవాటు చేసేసుకున్నాం. అన్ని పోలికలు ఒకేలాగా లేవు, ఉండవు ఉండవు ఉండవు. ఇక్కడ బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకల ప్రస్తావనలో నూనె వాక్యానికి మాత్రమే సూచన. దేవుని జ్ఞానం. ఎలాంటి నూనె ఇది? పైనుండి వచ్చే సువర్ణ తైలం, అచ్చు ఒలివ నూనె అని ఎక్కడుంది? జకర్యా గ్రంథం. జకర్యా గ్రంథాన్ని మీరు చూస్తే అక్కడ చాలా స్పష్టంగా మనకి నూనె కనబడుతుంది. చూడండి ఒకసారి. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం నుండి చూద్దాం. దీపస్తంభమునకు ఇరుపక్కల నుండి ఈ 2 ఒలీవ చెట్లు ఏమిటివనియు, 2 బంగారపు కొమ్ముల్లో నుండి, 2 బంగారపు కొమ్ములలో నుండి అంట. విన్నారా? 2 బంగారపు కొమ్ముల, ట్రిపుల్ తగ్గించిన షార్ప్నెస్ కూడా కొంచెం. 2 బంగారపు కొమ్ములలో నుండి అంట. ఏమొస్తుందంట? సువర్ణ. ప్రైజ్ ది లార్డ్. 2 బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలం వస్తుందంట. ప్రైజ్ ది లార్డ్. మీద ఎక్కడ దొరికిద్దా? బంగారపు తైలము, బంగారము నూనె భూమి మీద దొరుకుతుందా? మరి ఎక్కడ దొరుకుతుంది? పరలోకంలో బంగారపు తైలం ఉంటుంది, సువర్ణ తైలం. అలాగూ పైనుండి వచ్చే దేవుని సువర్ణ తైలము దేవుని సత్యమునకు సాదృశ్యము, దేవుని ప్రత్యక్షతకు సాదృశ్యము, దేవుని జ్ఞానమునకు సాదృశ్యము. అందుకే యాకోబు పత్రికలో పైనుండి వచ్చే జ్ఞానము అని రాయబడింది. ఎక్కడి నుండి వచ్చే జ్ఞానం? పైనుండి వచ్చు జ్ఞానం. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిందే మనకు పైనుండి వచ్చే జ్ఞానాన్ని బోధించడానికి. అందుకే ఏం రాయబడిందో తెలుసా? పరిశుద్ధాత్ముడు తనంతట తాను ఏమీయూ బోధించక వేటిని వినునో వాటినే మనకు తెలియజేయడానికి వచ్చాడంట. తండ్రి ద్వారా, కుమారుని ద్వారా ఏ సంగతులైతే వింటున్నారో పరిశుద్ధాత్ముడు, అవి సంఘానికి అర్థమయ్యేటట్లు బోధించడం ఆయన బాధ్యత. మరి పరిశుద్ధాత్ముని గూర్చిన జ్ఞానం లేదు, తండ్రిని గూర్చిన జ్ఞానం లేదు, కుమారుని గూర్చిన జ్ఞానం లేకపోతే ఆ సంఘం ఏమవుతుంది? బుద్ధి లేని సంఘం. దేవుని గూర్చిన జ్ఞానం లేని ఏ సంఘం సిద్ధపడదు. దేవుని వలన దీవెనలు పొందితే సంఘం సిద్ధపడుతుందనేది భ్రమ. దేవుని వలన దీవెన సంఘానికే కాదు, లోకానికి కూడా ఉంది. ఆయనను నమ్మని వారి ఎడల కూడా ఆయన కృప చూపిస్తున్నాడు. ఆయన నమ్మని వారిని కూడా ఆయన పోషిస్తున్నాడు. ఆయనని నమ్మని వారికి కూడా ఆయన ఆయుష్నిస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. ఒకరోజు తప్పకుండా ఆయన్ని గుర్తిస్తారని. ఎందుకంటే ఆయన తల్లి తండ్రి అయి ఉన్న దేవుడు కాబట్టి. ఆమేన్. ఆయన తన కోపమును మాని దీర్ఘ శాంతముతో వారి రక్షణ కొరకు ఎదురు చూస్తున్నాడు. అందరూ రక్షించబడాలనుకుంటున్నాడు ఆయన. ఈ కారణం చేత ఆయన అందరికీ సమాధానాన్ని ఇస్తున్నాడు. ఆశీర్వాదములు పొందుతున్నాను, అడిగినవన్నీ ఇస్తున్నాడు, ప్రశాంతంగా ఉన్నాను, నేను బాగానే భక్తి చేస్తున్నానని భ్రమలో ఉన్నాం మనం. నువ్వు బాగుంటే, నీకు సంపద ఉంటే నీ భక్తి బాగున్నట్టు కాదు. నీ ఇంట్లో నలుగురు కష్టపడే వాళ్ళు ఉంటే ఆటోమేటిక్గా బాగుంటావు. నువ్వు, నీకు సంపద ఉంటుంది. కొన్నిసార్లు నువ్వు తప్పుడు మార్గంలో నడిచిన దేవుడు నిన్ను దీవించకపోయినా సాతాను దీవిస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు నడిచే మార్గం కరెక్టే అనే భ్రమలో నువ్వు ఉండిపోవాలని. సాతాను కూడా దీవిస్తాడు. అందుకే ఈ లోకంలో చాలామంది ధనికులై ఉన్నారు. ఎందుకు అనుకున్నారు? వాళ్ళు మొక్కే మొక్కులు, వారి పూజలు, వారి వ్రతాలు వారు కరెక్టే అని సాతాను వారిని నమ్మబలుకుతున్నాడు. అందుకే చూడండి, మొక్కులు తీరితే చాలు దేవుడు అనే అభిప్రాయంలో మానవ జాతి ఉంది. మొక్కు తీరితే చాలు అనుకుంటున్నారు. నేనేమంటున్నానంటే, మానవులు ఎవరైనా సరే మొక్కుల వెంట పరిగెత్తొద్దు, దిక్కుల వెంట పరిగెత్తొద్దు. అందరికీ దేవుడే దిక్కు. మూఢనమ్మకాల వెంట పరిగెత్తొద్దు. అవును, మీరు చెప్పండి, మీలో ఎంతమంది ఇంకా వాస్తులు నమ్మే వాళ్ళు ఉన్నారు?
చేయెత్తరు ఇప్పుడు, ఎందుకంటే సిగ్గు. మరి అంత సిగ్గుపడేదాన్ని ఎందుకు నమ్ముతున్నావు? పాస్టర్ గారు వచ్చేసి ప్రార్థన చేసి ఇలా పక్క వీధి తిరుగుతారో లేదో, ఆ పక్క వీధి నుంచి వస్తాడనమాట వాడు. మనమే పిలుస్తాం టైం పెట్టి, ఈ టైంకి ఆయన పంపిస్తా, ఆ తర్వాత నువ్వు రా. ఆయన వచ్చి ప్రార్థన చేసి, ఎంత తప్పుడు మనుషులం మనం. వాస్తు చూడకుండా క్రైస్తవుడు ఇల్లు కట్టట్లేదంటే ఇంతకంటే బుద్ధి లేని సంఘం ఇంకొకటి ఉంటుందా? అలాంటి వారు ఎవరు, ఏ విశ్వాసైనా బుద్ధి లేని సంఘమే. వారు ఏ మినిస్ట్రీలో ఉన్నా, ఏ డినామినేషన్లో ఉన్నా, ఏ చర్చ్ వారైనా వాస్తును నమ్ముతున్నారంటే వాళ్ళు బుద్ధి లేని సంఘమే. వాస్తుని నమ్ముతారా? ఎంత మూఢనమ్మకం తెలుసా వాస్తు. నా ఫ్రెండ్ ఒకడు 60 లక్షలు పోగొట్టుకున్నాడు వాస్తు పేరట. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూల్చేసి 4 అడుగులు ముందుకు కట్టాడు. ఒక చోట నుంచి గుమ్మం తీసి ఇంకో చోట పెట్టాడు. ఒక చోట బాత్రూమ్ కూల్చి ఇంకో చోట కట్టాడు. ఈ ఏంట్రా ఇవన్నీ కూల్చి కడుతున్నావంటే కలిసి రావట్లేదని పెద్దలు చెప్పారు అన్నాడు. వాడు చిన్నప్పటి నుంచి నాటిన ఒక పెద్ద వేప చెట్టు నరికేశాడు. ఏమిట్రా అంటే గుమ్మం మారింది కదా, ఎదురుగా ఉండకూడదంట. ఎంత ఎదురుగా ఉందో, అక్కడెక్కడో 25 అడుగుల దూరంలో ఉంది కదా అంటే 25 అడుగులు కాదు, 100 అడుగుల దూరంలో కూడా ఉండకూడదంట. నేను అన్నాను, అయితే అలా చూస్తూ పోరా, చాలా దూరంలో చాలా చెట్లు ఉంటాయి, నరుక్కుంటూ పో. క్రైస్తవుడు మూఢనమ్మకాల్లో ఉండడం ఏమిటండి? మనకు తెలియకుండా ఇంకా మూఢనమ్మకాలు, మూఢత్వం ఉంటే తొలగించుకుంటూ బతకాలి కదా మనం. అలా కాదంట. వాస్తును నమ్ముతున్నారు. మీకు విషయం తెలుసా? వాస్తును నమ్మి అభివృద్ధి అయిన వాళ్ళని ఒక్కళ్ళు చూపించండి నాకు. 10 మంది కాదు, ఒక్కళ్ళు. వాస్తును నమ్మినాక నష్టమే లేదని ఒక్కళ్ళు చూపించండి. నేను దుబాయ్, ఖతార్, సింగపూర్, ఆ తర్వాత కువైట్ ఇలాంటి దేశాలకు తిరిగినప్పుడు వాళ్ళని అడిగాను నేను, ఏమండి ఈ ఎడారి దేశాల్లో ఇంత పెద్ద పెద్ద భవనాలు కట్టారు, ఇన్ని 100 అడుగుల, మీరు ఇంత అభివృద్ధి ఎలా పొందారు? పైగా ఎడారి దేశం. మీరు తినే ఫుడ్ నంబర్ 1 క్వాలిటీ, మీ వైద్యం నంబర్ 1 క్వాలిటీ, మీ జీవన విధానం నంబర్ 1 క్వాలిటీ. మీరు ఇంత సుఖభోగాలతో సంతోషంగా ఉన్నారే, ఇంత పెద్ద పెద్ద భవనాలు కట్టారు. మీరు ఏ సిద్ధాంతిని పిలిపించుకున్నారో ఒక్కసారి మాకు అడ్రస్ ఇవ్వండి. మా దేశం కూడా డెవలప్ అవ్వాలి. మాకు అలాంటి భవనాలు కట్టే సిద్ధాంతి కావాలి మా దేశానికి. మా దేశంలో 100,000 మంది ఉన్నారు, కానీ అదేంటో ఎన్ని ముహూర్తాలు చూసినా, ఎన్ని వాస్తులు చూసినా దేశం అభివృద్ధి అవ్వట్లా. మీ దేశం ఇంత అభివృద్ధి అవ్వడానికి వాస్తులు చూసింది ఎవరో, దిక్కులు చూసింది ఎవరో? మాకు ఇవ్వండి ఆ అడ్రస్, మేము మా దేశాన్ని అభివృద్ధి చేసుకుంటామంటే వాళ్ళు అన్నారు, వాస్తులేంటి, సిద్ధాంతాలు ఏమిటి, ఇవేమిటి బాబు, మాకు అవేమి తెలీదు, మేము వాస్తులను నమ్ముకోవాలా, వాస్తవాలను నమ్ముకున్నాం అన్నారు వాళ్ళు. వాస్తవాలను నమ్ముకున్నారంట. వాడిని, నా ఫ్రెండ్ని అడిగాను, 60 లక్షలు ఖర్చు పెట్టి నష్టపోయావురా, ఏమైనా కలిసి వచ్చిందా అంటే ఇంకా ఏం కలవలేదు అన్నాడు. నేనన్నా, అదే 60 లక్షలు వెనకేసుకుంటే కలిసి వచ్చేవిగా. అసలు మీరు చెప్పండి, మన దేశం కాకుండా మిగతా దేశాలు ఎక్కడ వాస్తులు చూస్తారు? వాళ్ళ దేశాలు మరి బాగున్నాయే వాస్తులు చూడకుండానే. వాళ్ళ ఇల్లు బాగున్నాయి, వాళ్ళు బాగున్నారు, వాళ్ళ తిండి బాగుంది. వాస్తులు చూసి మనం ఎక్కడ అభివృద్ధి చెందామని చెప్పండి? వద్దు. ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు. దిక్కులు, వాస్తులు చూడొద్దు. మనం దాన్ని నమ్మితే అవి ఉన్నాయన్నది నిజమే అని చెప్పి నిరూపించడానికి సాతాను కొన్ని అనర్థాలు సృష్టిస్తాడు, కొన్ని సమస్యలు సృష్టిస్తాడు. మీరు చెప్పండి, ముహూర్తం చూస్తే ఏ సమస్య ఉండదన్నారా లేదా? మరి ముహూర్తం చూసి పెళ్లి చేసిన తర్వాత కూడా ఎన్ని పెళ్లి వ్యాన్లు బోల్తపడ్డాయి, అవునా? ముహూర్తం చూసిన తర్వాత ఎంతమంది భార్య భర్తలు చనిపోయారు, ఎంతమంది విడాకుల్లో బతుకుతున్నారు? లేవు. మంచి టైం చూసుకుందాం అని ఇంట్లో చూసుకొని దూకుతారు కొందరు. లేదు, అలాంటిది ఏమీ జరగట్లేదు. వద్దు. నీలో మూఢనమ్మకం ఉన్నంత వరకు నీకు ముఖ్యమైన సందేశం అర్థం కాదు. అర్థం కాదు. ఆత్మదేవుడు చెప్పినా నీకు అర్థం కాదు. వద్దు. అలాంటి దౌర్భాగ్య విశ్వాసాన్ని మనం కలిగి ఉండొద్దు. మహాద్భాగ్యమైన విశ్వాసం మనకు ఒకటి ఉంది. దిక్కులను నమ్ముకోవద్దు, దిక్కుల్ని సృష్టించిన దేవుణ్ణి నమ్ముకుందాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆ దిక్కున బరువు ఉందండి, ఈ దిక్కున బరువు ఉందండి. కాదు, నీ మనసు మీద కరెక్ట్గా బైబుల్ని పెట్టుకొని చూడు. అప్పుడు నువ్వు కరెక్ట్గా గాలి కట్టేటి కొట్టుకొని పోవు. నువ్వు పొట్టులాగా అట్టేటి పరిగెడుతున్నావు.
గాలికి ఇటు అటుకొని కొట్టుకొని పోవు నిర్జల మేఘానివయ్యావు. నీలో బరువు లేదు. పరిశుద్ధాత్ముడనే జలం నీలో ఉండాలి. అప్పుడు నువ్వు నిర్జల మేఘంగా ఉండవు, నీరున్న మేఘం అవుతావు. ఆత్మదేవుడు నీలో నివసించాలి. నిన్ను వాక్య సత్యం వైపు ఆయన నడిపిస్తూ ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఈ జీవన పోరాటంలో మూఢనమ్మకాల్లో ఉండడమే కాదు, ముఖ్యమైన సందేశాలకు దూరం అయిపోవడం ద్వారా మనల్నే క్రీస్తుకు విరోధంగా సాతాను వాడుకున్న సందర్భాలు ఎన్నో. మీకు తెలుసా, సువార్తకు మనల్ని ఆటంకంగా వాడుతున్నాడు సాతాను. మనమే సువార్తకు ఆటంకంగా వాడబడుతున్నాం. సువార్త విరోధులేమో తమకు నచ్చిన స్టేట్మెంట్లు ఇస్తూ పోతున్నారు. ఈ బైబిల్లో ఉన్న దేవుడు వాళ్ళకు కోపాన్ని నూరిపోస్తున్నాడు, శాడిజంని నూరిపోస్తున్నాడు. ఈ బైబిల్ పట్టుకున్న వాళ్ళకు దేశభక్తి ఉండదు అంట. మీరు చెప్పండి, నిజంగానే బైబిల్ పట్టుకున్న వాళ్ళకి దేశభక్తి ఉండదా? ఉంటుందా ఉండదా? సరే, ఒకసారి నిరూపించుకుందామే. దేశభక్తి ఉందో లేదో నిరూపించుకుందాం. జై బోలో క్రీస్తు మహారాజుకి. మీకు అలవాట్లేదా? ఉంది కదా, చెప్పచ్చు కదా. జై బోలో క్రీస్తు మహారాజుకి, జై బోలో మహాత్మా గాంధీకి. ఏంటి సన్నగిలిపోయారు? ఇప్పుడు క్రీస్తు మహారాజుకి జై అంటే జై అన్నారు, మహాత్మా గాంధీకి జై అంటే జై. జై బోలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కంటే జై, నెహ్రూజీ కంటే జై. ఇంకా స్వతంత్ర సమర యోధుల పేర్లు చెప్తే జై. యేసు ప్రభుకు జై కొట్టమంటేనేమో గట్టిగా, స్వతంత్ర సమర యోధులకు జై కొట్టమంటేనేమో 10 మంది మాత్రమే, మిగతా వాళ్ళు సన్నగిల్లారు. ఇప్పుడు చెప్పండి, ఏది దేశభక్తి? ఇందుకు కదా సేవకుల్ని కొడుతున్నారు, సువార్థికుల్ని చంపుతున్నారు. అపార్థం అవ్వడానికి ఇప్పుడు కారకులు ఎవరు? సాతానా? మనమే కదా. యూదుల లాంటి బుద్ధి నేర్చుకొని బతుకుతున్నారు క్రైస్తవులు నేడు. అందుకు ఎంతో మంది సేవకులకు నష్టం జరుగుతుంది. కన్నీళ్లతో కష్టంగా బతుకుతున్న సేవకులు మధ్యలోనే ఈ లోకం నుంచి కొనిపోబడుతున్నారు. కారణం ఏంటంటే యూదుల బోధ నేర్చుకున్నాం. యూదులు ఎవరి పేరు తలుచుకోరు, ఎవరికి తల వంచరు, ఎవరికి జై కొట్టరు. మనం యూదులమా? మనం యూదులం ఏంటండి? క్రీస్తు యూదులలో నుండే వచ్చాడు, కానీ మనం క్రీస్తు నుండి కలిగిన వారం. మనం యూదులం కాదు, క్రైస్తవులం. క్రైస్తవుడికి దేశభక్తి విరోధం కాదు. మీరు చెప్పండి, క్రీస్తుకు జై కొట్టినప్పుడు ఉండే ఉద్దేశం ఏమిటి? నా రక్షకుడు, నా దేవుడు, నా పాప విమోచకుడు, త్వరలో రాబోతున్న రాజులకు, ఇలాంటి గొప్ప గొప్ప ఉద్దేశాలు నమ్మకాలు కలిగి జై కొడతాం. అవునా కాదా? మరి స్వతంత్ర సమర యోధులకు జై కొట్టేటప్పుడు ఉండే ఉద్దేశం ఎలా ఉండాలి? తమ సొంత ఇష్టాలను, తమ సొంత కుటుంబాలను, పిల్లలను వదిలిపెట్టి, అప్పుడే వివాహమైన భార్యలను కూడా వదిలిపెట్టి కొందరు సైనికులైతే దేశం స్వతంత్రత పొందాలి, దేశం వేరే వాళ్ళతో పరిపాలించబడకూడదు, మేం నాశనమైన మా బ్రతుకులు పోయినా పర్లేదు, తర్వాత వచ్చే తరాలు బాగుండాలని ముక్కు ముఖం తెలియని మనందరి కోసం కొందరు మరణించారు. అక్కడ పోరాడి చనిపోయారు. వాళ్ళ త్యాగానికి జయగొడతాం మనం. ప్రేమను త్యాగం, ఎవరో తెలియకుండా మతము కులము భేదం లేకుండా దేశానికి సేవ చేశారు. అందుకు వారికి జయగొడుతున్నాం. వాళ్ళ రోషం కలిగిన స్వభావానికి జయగొడుతున్నాం. స్వార్థం లేని వారి జీవితానికి జయగొడుతున్నాం. ఇప్పుడు చెప్పండి, దీంట్లో ఏమైనా దేవుణ్ణి తగ్గించామా? మరి ఇంకేంటి? బుద్ధి సరిగ్గా లేకపోతే నోరు సరిగ్గా ఉండదంట. నోరు మంచిదైతే మరి ఈరోజు దేశంలో క్రైస్తవ్యం అపార్థం అవడానికి కారణం ఎవరన్నమాట? నోరు బాగోలేకపోవడం. అందుకే మిమ్మల్ని బట్టి నా నామం అన్యజనులలో దూషింపబడుతుందనే మాట రాయబడింది. కాబట్టి తప్పకుండా వాటిని సంపాదించుకొని మీరు ఇంకా దేవుని గ్రంథానికి దగ్గర అవ్వండి. ఏమో రేపు ఎంతమంది ఉంటారో, వారానికి ఎంతమంది ఉంటారో తెలియదు, కానీ ఈరోజే వాటిని ఎక్కువగా తెలుసుకోవడం అలవాటు చేసుకుంటే, దేవుని జ్ఞానం నీలో ఎక్కువగా ఉంటే పరలోకంలో నీ అంతస్తు పెరుగుతుంది, నీ మహిమ పెరుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మనకు బైబిల్ గురించి, దేవుని గురించి ఎక్కువ విషయాలు తెలుసుకునే సమయం ఇది. టైంపాస్ చేసే సమయం కాదు. ఎక్కడ చిన్న సభ జరిగినా, ఎక్కడ చిన్న కూటం జరిగినా, అది గృహకూటమైనా సరే నువ్వు వెళ్ళి దేవుని తైలం కోసం మొరపెట్టాలి. ప్రభువా, మాకు నీ జ్ఞానము, నీ వాక్యమనే తైలం పంపించు అని. అప్పుడు మీ సేవకుని దేవుడు మండుతున్న బూరలా వాడుకుంటాడు. పైనుండి దేవుని జ్ఞానం వస్తుంది. ఆత్మదేవుడు మనిషిని స్వాధీనపరుచుకొని తన ఆలోచన విధానం బోధించడం ప్రారంభిస్తాడు. జకర్యా గ్రంథంలో చూసాం కదా, ఏం నూనె అది? సువర్ణ తైలము, బంగారు నూనె. ఈ భూమి మీద ఎక్కడ బంగారు నూనె ఉండదు.
అది కేవలం పరిశుద్ధాత్ముడు మాత్రమే ఇవ్వగలిగే నూనె. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, మనం రాకడ కొరకు ఆల్రెడీ సిద్ధపడ్డామా? సిద్ధపడ్డట్టు ఏమైనా అనిపిస్తుందా? మనలో ఉన్నటువంటి చాలా సంగతుల మీద అవగాహన లేకుండా పోయింది. నేను కొన్ని సభల్లో అడుగుతాను, మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి, దేవుడు వెలుగులో ఉంటాడా చీకట్లో ఉంటాడా? వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ వెనకాల ఒక పెద్ద వెలుగు ప్రత్యక్షమై అందులోంచి ఒక మధురమైన స్వరం నీ పేరు పెట్టి పిలుస్తుంది. ఎవరని అర్థం? దేవుడు. ఓకే. తర్వాత నువ్వు మళ్ళీ ప్రార్థన చేస్తుంటే ఈసారి ఒక పెద్ద చీకటి ప్రత్యక్షమైంది, అందులోంచి కూడా ఒక స్వరం నీతో మాట్లాడుతుంది. ఎవరన్నమాట? సాతాను. వెలుగులోంచి మాట్లాడితే దేవుడు, చీకట్లోంచి మాట్లాడితే సాతాను. మీకు తెలుసా, ఈ రెండు నిజం కాదు. ఈ రెండు నిజం కాదు. ఎందుకంటే సాతాను 2000 సంవత్సరాల క్రితమే వాడి అడ్రస్ మార్చుకొని చీకట్లోంచి మాట్లాడడం మానేశాడు. వాడు వెలుగుదూత వేసుకొని వెలుగులోంచే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చెప్పు, వెలుగులోంచి మాట్లాడేది ఎవరు? ఎలా గుర్తుపడతావు? చాలా సింపుల్, చాలా సింపుల్. ఈరోజు దేవుడు వెలుగులోంచే మాట్లాడి సాతాను వెలుగులోంచే మాట్లాడితే కొన్నిసార్లు సాతాను స్వరం కూడా దేవుడిదే అనుకొని నువ్వు చేసేయచ్చు. ప్రమాదం ఉందా? సింపుల్. నా గొర్రెలు నా స్వరం వినును అన్నాడు. నువ్వు ఆయన్ని పరిశీలనగా తెలుసుకుంటే, ఆయన ఆలోచన విధానం తెలుసుకుంటే, ఆయన ఉద్దేశాలు ఖచ్చితంగా తెలుసుకుంటే, ఆయన ఏం చేయబోతున్నాడో తెలుసుకుంటే వచ్చే స్వరం ఆయన ఆలోచనకు విరుద్ధంగా రాదు. కాబట్టి నువ్వు ఆయన స్వరము, సాతాను స్వరం ఈజీగా గుర్తుపడతావు. ఇప్పుడు చెప్పండి, మనకు దిక్కేమిటి? మరి బైబిల్ని మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఎగ్జామ్స్ టైంలో తల కింద పెడతాం కదా. మనం బైబిల్ని బాగా ఎప్పుడు చదువుతాం? ఎగ్జామ్స్ దగ్గరకు వస్తుంటే. సామెతల గ్రంథం చదవమంటారా? కీర్తన చదవమంటారా? ప్రార్థన చేయమంటారా? అప్పుడు ప్రార్థన గుర్తుకొస్తుంది. మిగతా టైంలో ప్రార్థన గుర్తుకు రాదు. ఎగ్జామ్స్ వస్తే చాలు, కష్టాలు వస్తే చాలు. చూడండి మన విచిత్రం. కష్టం వస్తే ఉపవాస ప్రార్థన, సుఖం వస్తే స్తుతి ప్రార్థన. ఈ రెండిటి చుట్టే తిరుగుతాం కదా. స్తుతి ప్రార్థనలో నలుగురికి భోజనాలు, అద్భుతమైన సాక్ష్యం, హల్లెలూయా, దేవుడు నన్ను దీవించేశాడు. ఇంతకంటే దౌర్భాగ్య బ్రతుకు ఇంకోటి ఉండదు. కష్టం వస్తే ఉపవాస ప్రార్థన, సుఖం వస్తే స్తుతి ప్రార్థన చేస్తూ దాని చుట్టే తిరిగితే ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో తిరిగినట్టే ఉంటుంది. నీ ఆత్మ నానాటికి ఎదుగుతూ ఉండాలి. నీ ఆత్మ ఎంత ఎదిగిందో కొలిచే కొలమానం ఇక్కడ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. అసలు దేవుడు ఒకసారి సొలొమోనుతో అంటాడు, గాఢాంధకారమందు నివాసము చేయవాడనని యెహోవా సెలవిస్తున్నాడు. వెలుగులోనే ఉండే దేవుడు చీకట్లో ఏం చేస్తున్నట్టు మనకు తెలీదు. మీరు చెప్పండి, ఆదామవ్వల్ని ఏదైనా తోటలో చేశాడు కదా, అదేదో పరలోకంలోనే చేసి ఉంటే మనం అందరం అక్కడే ఉండేవాళ్ళంగా. ఎందుకు భూమి మీద చేశాడు? అసలు కారణం ఏమిటి? భూమే లేకపోతే సమస్య లేదు కదా, మనం అక్కడే ఉండేవాళ్ళం. ఎందుకు ఈ భూమిని చేయాల్సి వచ్చింది ఆయన? మనకు తెలియదు. సరే, చేస్తే చేశాడు. సాతాన్ని భూమి మీదే పడేయాలా? వేరే గ్రహం మీద పడేయచ్చుగా. బోళ్ళని ఖాళీ గ్రహాలు ఉన్నాయా లేదా? భూమి మీద ఎందుకు పడేశాడు? మనకు తెలియదు. చాలా పెద్ద కారణం ఉండే ఉంటుంది. సరే, అంత చేస్తే చేశాడు. ఆదామవ్వల్ని ఏదైనా తోటలో పెట్టినప్పుడు మంచి చెడ్డలు తెలివినిచ్చే చెట్టు పెట్టడం ఎందుకు? జీవవృక్షం పెట్టడం ఎందుకు? ప్రశాంతంగా ఉండనివ్వచ్చుగా. పైగా పెట్టి తినొద్దు అని చెప్పడం ఒకటి. పెట్టడం ఎందుకు? తినొద్దు అండం ఎందుకు? చాలా పెద్ద కారణం ఉంది, మనకేమో తెలియదు. సాతాన్ని అనుమతించకుండా ఉంటే ఇంకా సమస్య లేదుగా. వాడిని ఏదైనా తోటలోకి అనుమతించాడు. వాడు అవ్వను మోసం చేసేటప్పుడు దేవుడు మాట్లాడొచ్చు కదా, ఉరుము శబ్దం లాగానో. అవ్వా, వాడు మోసగాడు, వాడు మాట వినకు అని దేవుడు చెప్తే సైలెన్స్గా ఉంటుందిగా. దేవుడు ఏం చెప్పలా. అవ్వ ఆదాముకు పండ్లు ఇచ్చేటప్పుడు కూడా ఏమనలా. సైలెన్స్గా తర్వాత సాయంకాలం వచ్చి, నువ్వెక్కడా ఆదామా, నువ్వెక్కడ, అన్నీ తెలిసి నాకు. ఏం జరిగినాయో తెలుసు, ఎలా జరిగిందో తెలుసు, అన్నీ తెలిసి వచ్చి ఏమడిగాడు? ఏం చేయాలనుకుంటున్నాడు దేవుడు? ఏం నేర్పించాలనుకుంటున్నాడు? ఏం చెప్పాలనుకుంటున్నాడు? సరే, ఆదామవ్వలు మోసగించబడ్డారు. ఆదామవ్వల్ని బయటికి పంపించేశాడు. అవును, ఏదైనా తోటలో ఎవరెవరు మోసగించబడ్డారు? గట్టిగా ఎన్నిసార్లు సందేశాల్లో చెప్పాను నేను ఈ మాట. ఏమండి, బోల్డ్ అన్ని సందేశాల్లో యూట్యూబ్లో ఇప్పటికే చాలాసార్లు పెట్టాను నేను. ఇది మీకు తెలుసా? ఏదైనా తోటలో ఎవరు మోసపోయారంటే ఆదాము,
అవ్వ అంటాం, కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? అవ్వ మాత్రమే మోసపోయిందంట, ఆదాం మోసపోలేదని ఉంది బైబిల్లో. తిమోతి పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను అని ఉంటుంది. తిమోతి పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మరియు ఆదాము మోసపరచబడలేదు గాని. అంతే, ప్రైజ్ ద లార్డ్. ఎవరు మోసపరచబడలేదు? రైట్. కాబట్టి ఇప్పుడు సాతాను చేత, అపవాది చేత అవ్వ మోసగించబడింది. తర్వాత ఆదాము కూడా దానికి అంగీకరించాడు. వాళ్ళిద్దరిని దేవుడు ఏదైనా తోట నుంచి బయటికి పంపించాడా? అప్పుడైనా సరే నా కుటుంబాన్ని పాడు చేశావు అని సాతాన్ని బంధించవచ్చు కదా, బంధించలా. వాడికి టైం ఇచ్చాడు. ఎందుకని టైం ఇచ్చాడు? వాడిని వదిలిపెట్టినందుకు, నేరస్తుని వదిలిపెట్టినందుకు ఇంకొక మనిషి మైండ్ పాడైంది. ఎవరు? కయ్యేను. దుష్టుని సంబంధం అయిపోయాడు. కయ్యేను మైండే క్రూరంగా మారిపోయింది. తద్వారా వచ్చిన ఫలితం ఏమిటి? నీతిమంతుడైన హేబేలు చనిపోయాడు. అసలు దేవుడు ఎందుకని ఈ విషయంలో మౌనంగా ఉన్నాడు? ఎందుకు ఇదంతా జరగనిస్తున్నాడు? బాబేలు గోపురం దగ్గర ప్రజల్ని చెదరగొట్టింది ఎవరు? ఇప్పుడు మరలా అందరినీ కలపాలనుకునేది ఎవరు? చెదరగొట్టడం ఎందుకు, కలపడం ఎందుకు? అసలు ఏం దేవుని ప్లాన్? ఇలా ఒకటి కాదు, రెండు కాదు, రేపు తెల్లవారే వరకు నేను ఇలా అడుగుతూనే ఉన్నా సరే, ఏమిటో దానికి ఏమిటో, దీనికి ఏమిటో, దేనికి ఏమిటో అనేటట్టే ఉండిపోతాం మనం. అన్ని సంగతులు నేర్చుకోకుండా ఇంత ఉన్నతమైన బైబిల్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్నావు నువ్వు. ఆ మహోన్నతమైన జ్ఞానం అంతా ఇందులోనే ఉంది. దేవుని న్యాయమంతా ఇందులోనే ఉంది. ప్రైజ్ ద లార్డ్. దేవుని వ్యూహం అంతా ఇందులోనే ఉంది. ఇందులో జక్కయ్య గురించి, రక్తస్రావం కలిగిన స్త్రీని గూర్చి, ఎబ్బేజును గూర్చి, రూతును గూర్చి, నయోమిని గూర్చి, యెషయాను గూర్చి, ఇర్మీయాను గూర్చి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబును గూర్చి భక్తుల చరిత్రలు చెప్పుకొని సండే స్కూల్లో బతికేస్తుంటే దేవుడు బాధపడ్డా? ఎంతకాలం భక్తుల జీవితాలతో హెచ్చరికలు, బుద్ధి మాటలు? ఎంతకాలం ఇక్కడే బతకడానికి కావలసిన ఏర్పాట్లు? భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, అన్నదమ్ములు ఎలా ఉండాలి, కుటుంబం ఎలా ఉండాలి? ఎంతకాలం అండి ఇవి? రక్షించబడ్డ 4-5 సంవత్సరాలు సరిపోతాయి కదా మూలోపదేశాలు? చచ్చేదాకా అవే. ఎన్ని వందల లక్షల రూపాయలు పెట్టి, ఎన్ని వేల మందిని కూర్చుండబెట్టిన సభలో మాత్రం కామన్గా వినబడేది హెచ్చరికలు, బుద్ధి మాటలే. ఎలా బతకాలి, ఎలా దీవించబడాలి, ఎలా ఆశీర్వదించబడాలి, దేవుడు ఎలా దీవిస్తాడు, నువ్వు ఎలా దీవెన పొందాలి, ఇంతటితోనే సభ ముగించిపోతుంది. ఎంతకాలం? ఎంతకాలం? డబ్బు ఖర్చు పెట్టి సంఘాలన్నీ ఒక దగ్గర కూడితే దేవుడు చెప్పాలనుకున్న సంగతులు భూమి మీదకి దిగి రావాలి. సంఘానికి అది వరకు తెలియని సంగతులు దేవుడు బోధించాలి. సంఘం నూతనంగా ఆత్మలో వర్ధిల్లాలి. ఆశ్చర్యమైన సంగతులు దేవుడు ఆ రోజు సంఘానికి బోధించాలి. అది ఆత్మకార్యం అంటే. లేకపోతే క్రీస్తునందు మన ప్రయాస వ్యర్థమైనట్లే. అందుకే ఈ రోజు నుండి మీరు మందిరాలకు, సభలకు వచ్చేటప్పుడు నా గురించి మాట్లాడు ప్రభువా అని అడగొద్దు. అలా అడుగుతున్నారు కాబట్టి దేవుడు తన గురించి మాట్లాడదామన్నా వినట్లేదు. మీ ప్రార్థన గదిలో అడుక్కోండి, ప్రభువా నా గురించి మాట్లాడు, తప్పకుండా మాట్లాడతాడు ఆయన. కానీ మందిరానికి అందరం వస్తాం కాబట్టి నా గురించి అంటే ఇంకా ఎంతమంది గురించి మాట్లాడాలి ఆయన? నా గురించి మాట్లాడు కాదు, నీ గురించి మాట్లాడేసయ్యా, విందామని వస్తున్నాను. ఆయన మనసు విప్పి మాట్లాడితే, మనం అందరం ఆయన జ్ఞానంతో నింపబడితే దుష్టుడు పారిపోతాడు మన మధ్యలో నుండి. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు వారిని మనం తొక్కగలిగిన వారం అవుతాం. అసలు మీరు చెప్పండి, దేవుని సత్యము, జ్ఞానం మనలోనే, మనకు కావలసినవన్నీ దేవుడు ఇస్తాడా, ఇవ్వడా? మొదట మీరు నా నీతిని, ఆడు తర్వాత నేను మీకు అన్నీ ఇచ్చే మార్గాన్ని విడిచిపెట్టి అన్నిటిని వెతుకుతున్నాం. అయినా అన్నింటిలో కొన్నే దొరుకుతున్నాయి, మళ్ళీ దేవుని మీదే సనుగుతున్నాం. ఇశ్రాయేలు ప్రజలు చావలా, ఆనాటి ఇశ్రాయేలు ఇంకా బతికే ఉన్నారు మన లోపట. సనిగే ఇశ్రాయేలు ఇంకా అలాగే ఉంది మన లోపట. మనకు నచ్చినవి ఇవ్వకపోతే సనుగుతాం. నేను చెప్తున్నాను, నువ్వు నచ్చినవి, నువ్వు అడిగినవి దేవుడు నీకు ఇవ్వలేదేమో కానీ నీకు కావలసినవన్నీ నువ్వు అడక్కపోయినా ఇచ్చాడు ఆయన. ఒకసారి ఆలోచించుకొని జీవితంలో నీకు కావలసినవి నువ్వు అడక్కపోయినా ఇచ్చాడు. ఆమేన్. ఒక మాట చెప్పి నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే దాదాపుగా 1:20 కూర్చున్నారు మీరు ఇప్పటి వరకు. 1:20 గడిచిపోయింది. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు సమయం 11గా వస్తుంది. చాలా సమయం ప్రశాంతంగా కూర్చొని విన్నారు మీరు. మీలో ఒక్కరు కూడా ఇలా చూసుకోలేదు. ఎందుకో తెలుసా? మీరు టైం మర్చిపోయారు. ఎందుకు మర్చిపోయారో తెలుసా? ఆత్మదేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు మీ సంఘములో జరగని ఒక నూతన క్రియ మీ అందరి జీవితంలో చేస్తాడు ఆయన.
మీ సేవకుల కన్నీరు, మీ సేవకుల కష్టం, మీ సంఘ పెద్దల ప్రయాస, అందరూ ఆత్మీయంగా బాగా వర్ధిల్లాలి అనుకున్న ఈ కోరికంతా ఈ రోజు నుంచి ఒక కొత్త అధ్యాయంగా నెరవేరుతుంది ఖచ్చితంగా. ఆమేన్. ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారా అని ఫలితం ఈ సంవత్సరం ఈ రోజు నుంచి ప్రారంభం అవుతుంది. ఇక మీదట బైబిల్ని మీరు ఆశీర్వాదం కోసం తలలో పెట్టరు, నువ్వే ఆశీర్వాదంగా మారడం కోసం ఇందులో ఉన్న జ్ఞానాన్ని నీ తలలో ఉండేటట్లు వేడుకుంటావు నువ్వు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాలం మిమ్మల్ని దాటిపోకనుంపే మీరు నేర్చుకోవలసిన వాటన్నిటిని మీరు నేర్చుకున్నట్లుగా దేవుని సత్యము కొరకు మీ ఆయుష్ పెరగాలని అడగండి దేవుణ్ణి. నిన్ను నేర్చుకోవడానికి ఆయుష్ ఇవ్వమను. కొందరు పెద్దోళ్ళు అలా అడగరు, మనవరాల్ని చూసే వరకు అయ్యా కొంచెం ఆయుష్ పెంచవా, చూసినాక చచ్చి ఏం చేస్తావు, ఏం లాభం? చూడడానికి బతక్కు, దేవా నిన్ను నేర్చుకోవడానికి బ్రతుకుతాను అడిగితే ఆయుష్ ఇస్తాడు. ఆ పనిలో మనవరాల్ని కూడా చూడొచ్చు. పిచ్చి కోరికలు, సెంటిమెంట్ కోరికలు, అసలైందాన్ని అడుగు, మిగతావన్నీ వచ్చేస్తాయి నీ వెంటే. మనవరాల్ని చూసేదాకా బతికించేసేయ్యా కాదు కాదు కాదు, నిన్ను నేర్చుకోవాలనుంది, నేను నిన్ను నేర్చుకునే వరకు నన్ను బ్రతికించేసేయ్యా. అది సంవత్సరమైనా 10 సంవత్సరాలైనా బతికిస్తాడుగా, అప్పుడు చూడొచ్చుగా నీ మనవరాల్ని. అది కాదంట, అడగవలసింది అడగట్లేదు మనం, సుఖభోగముల నిమిత్తమే అడుగుతున్నారు కనుక మీకేమీ కలుగుటలేదు. నా చిత్తానుసారంగా మీరు ఏది అడిగినా అది మీకు అనుగ్రహిస్తానని మాట ఇచ్చిన దేవుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నేను చెప్తున్నాను, సత్యము నేర్చుకోవడానికి, నిన్ను నేర్చుకోవడానికి నాకు ఆయుష్ నీవమని అడిగి చూడండి, మీ జీవితంలో జరిగే కార్యాన్ని మీరు చూస్తారు. ఏమైనా అర్థమైందా? దేవుణ్ణి నేర్చుకోవడం కొరకు ఆయుష్ను అడగండి, అంతేగాని నచ్చిన బ్రతుకులు బ్రతకడానికి ఆయుష్ను అడగండి. నీ గురి దేవుని మీదే ఉంటే నీకు కావలసిన సమస్తం నీ వెంటే పరిగెత్తుకొస్తుంది. మీకు ఒక అవగాహన కలిగిస్తానన్నాను కదా చివరిగా, ఈ ఆలోచన వినండి. ఇప్పుడు దేవుడు 2 రకాల వారిని ఈ భూమి మీద వాడుకుంటున్నాడు. మొదటి గుంపు కొన్ని వరములిచ్చి, కొంత అభిషేకాన్ని ఇచ్చి, కొంత సామర్థ్యతనిచ్చి సంఘానికి సేవ చేయ బాబు, సంఘ క్షేమాభివృద్ధి కొరకని వాడుకుంటున్నాడు. వాళ్ళు మొదటి గుంపు. రెండవ గుంపు దేవుని జ్ఞానంతో, దేవుని ఆలోచనతో, దేవుని వాక్యంతో, దేవుని మర్మంతో నింపి దేవుని ఆలోచన విధానం సంఘానికి చెప్పడానికి ఒక గుంపును వాడుకుంటున్నాడు. మీరు చెప్పండి, అర్జెంటుగా సంఘాన్ని సిద్ధపరచాలి, దేవుడు ఎవరిని వాడుకుంటాడు? మొదటి గుంపున, రెండో గుంపున? అర్జెంటుగా సంఘాన్ని సిద్ధపరచాలి. అద్భుతాలు ఆశ్చర్యాలతో సిద్ధపరుస్తాడా? దేవుని ఆలోచన జ్ఞానంతో సిద్ధపరుస్తాడా? ఇప్పుడు మొదటి గుంపులో ఉన్న వాళ్ళు ఎవరు? అద్భుతాలు ఆశ్చర్యాలు వరాలు అభిషేకం అని చెప్పి వాడబడుతున్న వాళ్ళు. రెండో గుంపులో ఉన్న వాళ్ళు ఎవరేవో దేవుని వాక్యము జ్ఞానము మర్మము ఆలోచన విధానం అని బతికేవాళ్ళు. దేవుడు ఎవరిని అర్జెంటుగా వాడుకుంటాడు? మనం ఎవరి దగ్గరికి అర్జెంటుగా పోతాం? అది సంగతి. ఎవరు వంకరగా ఉన్నారు ఇప్పుడు? మరి దైవ కార్యం ఎలా జరుగుతుంది? అద్భుతాల వెంట మీరు పరిగెత్తొద్దు, మీ దగ్గరే అద్భుతాలు జరిగేటట్లు దేవుడి దిగి రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంఘమంతా కలిసి ప్రార్థిస్తే చెరసాల పునాది వణికింది. అద్భుతం జరగదా? మీరు దేవుణ్ణి అడిగితే, మీరందరు ఇక్కడ ఉపవసించి కన్నీళ్ళు గారిస్తే దేవుడు తప్పకుండా మీ సంఘంలో అనేకుల్ని బాగు చేస్తాడు. ఆమేన్. మీ విశ్వాసం మిమ్మల్ని స్వస్థపరుస్తుంది. ఎప్పుడు నీకోసమే ఏడుస్తావు కదా, అందుకే నీకు అద్భుతం జరగల. నీలాగే బాధపడే వాళ్ళ కోసం ఫస్ట్ ఏడువు. ప్రభువా మొదట వాళ్ళని విడిపించు, తర్వాతే నన్ను విడిపించని అడిగి చూడు నిస్వార్థంగా. అద్భుతాలు నీ వెంట పరిగెత్తుకొస్తాయి. మనం మన కోసం ఏడుస్తాం, అది మాను. నీలాగే బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారా, వాళ్ళకు విడుదల మొదట, నాకు తర్వాత అని అడిగి చూడు. నిస్వార్థమైన నీ ప్రార్థన కోసం నా ప్రభు కదులొస్తారు. ఆయన చిత్తానుసారమైన ప్రార్థన ఎక్కడుంది కిరణ్ పాల్ గారు? అలాంటి ప్రార్థన తిమోతి పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. నువ్వు సుఖముగా సౌఖ్యముగా బ్రతుకు నిమిత్తం మొదట అందరి కొరకు ప్రార్థన చేయాలని ఉంటుంది, నీ కోసం కాదు. అవునా? నువ్వు సుఖముగా సౌఖ్యంగా బ్రతకాలంటే అందరి కోసం ముందు ప్రార్థన చేయి. నీ కోసం ఏడుస్తూ ప్రార్థిస్తే నీకేం దొరకదు. పైగా నీలో ఉన్న దోషము పాపము నీకు దేవునికి అడ్డు ఏమీ దొరకదు. కానీ నియమం ప్రకారంగా నీలాగే బాధపడుతూ, నీ అప్పులు బాధలు సమస్యలు, గర్భఫలం లేకపోవడం, ఇల్లు కట్టుకోలేకపోవడం, అప్పులతో బాధపడడం ఎన్నున్నాయో, నీలాగే బాధపడే మిగతా వారు విడుదల పొందాలని దేవుణ్ణి వేడుకో. అద్భుతం జరుగుతుంది.
నువ్వు చేసిన ప్రార్థన ఫలితంగా నీలా బాధపడే అనేకులు విడుదల పొందడమే కాదు, వారు విడుదల పొందిన ఫలం నీ పిల్లల పిల్లలకి ఇస్తాడు నా దేవుడు. అంత నమ్మదగిన వాడు ఆయన. ఆమేన్. మరి ఇప్పటి నుంచి నీ కోసం ఏడుస్తావా, నీలా బాధపడే వారి కోసం ఏడుస్తావా, నీ ఇష్టం. నీ కూతురు నీ కొడుకుని వాళ్ళ కోసం ఏడుస్తావా, అనేకల కొడుకుల కూతుర్ల కోసం ఏడుస్తావా, నీ ఇష్టం. నీ కోసం కాదు నువ్వు ఏడవలసింది, అనేకుల కొరకు ఏడువు. అప్పుడు నీ ఇల్లు నువ్వు బాగుంటావు. ఇది లేఖనం, తప్పక నెరవేరే లేఖనం ఇది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ రోజు నుండి మీ మనసును దేవుని వైపు నిలువబెట్టండి, దేవుని ఆలోచన వైపు నిలువబెట్టండి. సూటిగా సరిగ్గా ఆయన ఉద్దేశాల వైపు చూడండి. ఆశీర్వాదాలు దీవెనల కొరకు మందిరాలకు సభలకు పరిగెత్తకండి. మీరే ఆశీర్వాదంగా మారిపోయేటట్లు మందిరంలో నాటబడండి. ఆత్మదేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. సత్యము నుండి సర్వసత్యములోనికి మీరు నడిపించబడదురుగాక. గట్టిగా చెబుదామా? ఆమేన్.